కబ్బన్ పార్క్ వచ్చాము. ఇది బెంగళూరులో ఉంటుంది. సో మేము టెంపుల్కి వెళ్ళేసి వచ్చే దారిలో కబ్బన్ పార్క్ ఉంది. సో కవర్ చేద్దామని ఇది కూడా వచ్చాము. లోపల రాగానే ఫుల్ గ్రీనరీస్, చెట్లు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చాలా పెద్దది కబ్బన్ పార్క్. సో దీంట్లో చూడడానికి ఒక 1.5 day పడుతుంది ఫుల్గా చూడాలంటే. అన్ని ప్లేసెస్ అంతా తిరగాలంటే చెట్లకి. ఇది హాలిడే టైంలో ఇక్కడికి వెళ్ళడం బెటరు. సాటర్డే సండే ఆరా పిల్లలకి హాలిడే ఇచ్చినప్పుడు సో మనం కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు, పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పుడు మేము ఫస్ట్ ఫోటో సెక్షన్కి అయితే ఇక్కడ తీసుకోవచ్చు. మేము ఫోటో సెక్షన్ దగ్గర దిగాము, ఎక్కువ గ్రీనరీగా ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ పిల్లలది ఇక్కడ నుంచి ఒక 1 kilometer లోపలికి వెళ్ళాలి నడిచి. సో అక్కడికి వెళ్తా ఉన్నాం. ఇదిగో చూసారా, మా వైఫ్, నేను, మా పాప అందరం వెళ్తా ఉన్నాం. వెళ్ళే దారిలో మాకు ఇక్కడ పావురాలు, ఉడతలు అవి కనిపించాయి. సో అక్కడ మా బుడ్డది ఆగిపోయింది. చూస్తున్నాగా అయ్యో పావురాలు అవి ఉన్నాయి. కానీ లాస్ట్ టైం ఇంకా ఎక్కువ ఉండేవి పావురాలు. ఇది మేము సెకండ్ టైం రావడం. ఇక్కడ ఉడతలు ఉన్నాయి చూసారా, అవి ఆడుకుంటా ఉన్నాయి. అదో పావురాలు అవి ఎగిరిపోతున్నాయి. మా ఏమో ఫోటో కావాలంట, దాంతో దగ్గరికి వెళ్ళింది, అవి ఎగిరిపోయాయి. ఆ ఉడతను పిలుస్తుంది, ఉడతా 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 అని. ఆ ఉడత ఏం పైకి వెళ్ళింది. ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి స్టార్ట్ అయిపోయాము. రోడ్లో మధ్యలో మనకు ఒక ఆర్టిఫిషియల్ బటర్ఫ్లైస్ పిల్లర్ కనిపించింది. మా ఏం ఫోటోకి రెడీ అయిపోయింది. అదిగో వాళ్ళ మమ్మీ ఫోటో సెక్షన్లోకి వెళ్ళింది. ఇదిగో ఇక్కడ మెయిన్ మేము ఇక్కడికి వచ్చింది ఏంటంటే టాయ్ ట్రైన్ ఇక్కడ ఉంది. ఈ టాయ్ ట్రైన్కి ముందుగా మనం టికెట్స్ తీసుకోవాలి వెళ్ళేటప్పుడు. ఆ టికెట్స్ వచ్చి స్టార్టింగ్ యూపీఐ ఉంటుంది అండ్ క్యాష్ ఉంటుంది. క్యాష్ అయితే డైరెక్ట్గా స్టార్టింగ్లో ఒక పర్సన్ ఉంటారు, ఎక్కువ క్యూ ఉంటుంది. అదిగో చూసారా, ట్రైన్ వస్తుంది. ఈ ట్రైన్ ఎక్కడానికి కోసమే మనం ఇక్కడికి వచ్చామన్నమాట. మెయిన్ పాపను ఎక్కిద్దామని అండ్ మేము కూడా ఎక్కడానికి. ఇది ఫస్ట్ టైం ఎక్కడం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది నాకు తెలియదు, మేము ఎక్కలేదు. సో చూసారా ఎంత బాగుందో, వెళ్తా ఉంది. సో ఈ ట్రైన్ కోసం వచ్చాము, టికెట్ తీసుకున్నాము. అక్కడ మేము క్యూలో ఉన్నాము. యాక్చువల్గా క్యూ చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఒక 1 hour కంప్లీట్ అవుతుంది. 1 hour పడుతుంది అనుకుంటా. 1 hour టైం పడుతుంది ఈ ట్రైన్ కోసం. అది స్టేషన్, అక్కడ అందరూ వెళ్తారు. సో ఇక్కడ చూసారా జనాలందరూ. ఇంకా మా వైఫ్ క్యూలో ఉన్నాం మేము. వచ్చి ఆల్రెడీ 20 minutes అవుతుంది. మాషా ఇక్కడ మాషా బొమ్మతో ఆడుతున్నాడు బొడ్డాడు, పెద్దవాడే. సో అది స్టార్టింగ్. మేము మధ్యలో ఉన్నాము, క్యూ మధ్యలో. అంటే మధ్యలో కాదు, ఇంకా 45%, 50%. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఎక్కేది దగ్గరికి వెళ్ళడానికి. అయితే పెద్ద క్యూ. ట్రైన్ ఎక్కుతా ఉన్నారు, బోర్డింగ్ అవుతా ఉన్నారు. అక్కడ చూసారా, అక్కడ బోర్డింగ్ అవుతున్నారు, అందరూ ఎక్కుతా ఉన్నారు. అక్కడ బోర్డింగ్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి అవతల నుంచి రావాలి, లోపల నుంచి వచ్చాక అక్కడ బోర్డింగ్ అవుతారు. సో ఇదంతా క్యూ అన్నమాట, అందరూ వెయిటింగ్. కానీ ఈరోజు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. హాలిడేస్ వల్ల లేదో తెలియదు, లేదా సాటర్డే అని తెలియదు. నేను సాటర్డే వెళ్ళాను, అందువల్ల ఫుల్గా ఉంది. బొడ్డది బాగా వెయిటింగ్ పాపం, చాలా టైం పడుతుంది. మా వైఫ్ చూసారా, ఫైనల్లీ ట్రాక్ మీద. సో ఫైనల్గా మేము కొంచెం ముందరకు వచ్చాము ప్లేస్కి. ఇది అన్బోర్డింగ్ ప్లేస్. సో మేము లాస్ట్లో ఎక్కదామని ట్రై చేస్తాం, ఎందుకంటే అక్కడ కొంచెం ఫ్రీగా ఉండింది. సో ప్లేస్ కూర్చోడానికి అండ్ వీడియో తీసుకోవడానికి బాగుంటుంది కదా అని లాస్ట్లో వెళ్ళాము. కానీ అక్కడ మాకన్నా ముందు వేరే వాళ్ళు వచ్చేస్తున్నారు కూర్చునడానికి. అందరూ ఆ ప్లేసే అనుకుంటున్నారు, ఎందుకంటే కూర్చోడానికి కొంచెం ఫ్రీగా ఉంది, బాగా చూడాలి. అందరూ అక్కడికే వస్తున్నారు. చూసారా, ఈ పాప ఫస్ట్ పోటీ పడుతుంది మాకు పోటీ ఇవ్వడానికి. కూర్చుంది, ఎంత దగ్గర వద్దు, ఇంకా రాలేదు, వెళ్ళింది. ఇప్పటికే 3 times వెళ్ళి వచ్చింది. ఒకే ట్రైన్ ఉంది, సో అందరూ దాంట్లోనే వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. వచ్చేసింది పాప, రెడీగా ఉంది. మేమే వెళ్తామని చెప్తా ఉంది, మేము మీకు ఇవ్వమని చెప్తా ఉంది. మా వైఫ్ లేదు, మేమే ఎక్కేస్తామని చెప్తున్నాం. ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ జరిగింది. ఆ పాప వాళ్ళ మదరు వాళ్ళని
ముందర కూర్చొని పెట్టింది. మేము ఎక్కే లోపల వేరే వాళ్ళు ఎక్కేసారు. సో వాళ్ళ కిడ్స్ ఉన్నారు, ఒక 2 కిడ్స్ అండ్ ఫ్యామిలీ. ఎక్కడో దగ్గర ఎక్కండి ఇంకా. సో ఎందుకులే అని మేము డ్రాప్ అయిపోయాము. సో ఈసారి కూడా మాకు మిస్ అయిపోయింది. అందరూ ఎక్కేసారు, మేము మాత్రం ఆగిపోయాము. అదిగో ఇక్కడ ఇది ప్లేస్ అనమాట. ఇది బాగుంటుంది కొంచెం చూడడానికి, కూర్చోడానికి. సో ఇక్కడ పాప వాళ్ళు ఎక్కేసారు, డ్రాప్ అయిపోయాము. ఇక్కడ ఎక్కుదామంటే వేరే వాళ్ళు మేము ఎక్కుతున్నాము లేడీస్. కామ్గా అయిపోయాము. మా వైఫ్ని అడిగాము. సో ఇక్కడ డ్రాప్ అయిపోదాంలే, మళ్ళీ వెళ్దాం దాంట్లో ఫ్రీగా ఉంటుంది కదా అనుకొని కామ్గా అయిపోయాము. ముందరికి వెళ్ళి చూసాము ఇక్కడ ఎక్కొచ్చాము అని, అంతా ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ ఖాళీ లేదు చూసారా, ఇదంతా ఫుల్ ట్రైన్. ఆల్మోస్ట్ ఒక 50+ మెంబర్స్ పడతారు. సో ఇక్కడ ఖాళీ లేదు. సో డ్రాప్ అయిపోయాము. ఖాళీ ఉంది, నెక్స్ట్ వెళ్దాం. ఇదిగో ట్రైన్ డ్రైవర్ ఇంజిన్ ఇది. ఈ ట్రిప్ కూడా దొరకలే. వెళ్దామా నెక్స్ట్ వెళ్దామా. సో కొంచెం వెయిట్ చేస్తే మళ్ళీ వస్తారు కదా, అప్పుడు ఇంకా ఫ్రీగా ఎక్కొచ్చాను. సో ఈ లోపల కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇది ట్రైన్ ఒకటి చిన్న ట్రైన్ అనమాట. మామూలుగా మనకు ఎగ్జిబిషన్ సైట్లో ఉంటాయి కదా, ఆ ట్రైన్ ఇది. ఎగ్జిబిషన్స్లో ఎక్కడానికి ఉయ్యాల, పడవ వెళ్తారు కదా ఎగ్జిబిషన్, అది కూడా ఉంది. అది కూడా బాగా చాలా స్పీడ్గా పోతున్నారు, బాగుంది. ఇదంతా అదే ప్లేస్ అనమాట. అందరూ వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇక్కడ స్టార్టింగ్లో వచ్చినప్పుడు మర్చిపోయి వాళ్ళ మదర్ వాళ్ళు చెప్పారు. సో వాళ్ళ మదర్ అనమాట వద్దని చెప్పింది వాళ్ళని, వద్దని చెప్పి మీరే ఎక్కుతారులే అని చెప్పారు. కానీ ఎక్కలే పాపం, వాళ్ళకి రాలే మాకు రాలే. సరే మనం ఏం చేయలేం దానికి. ఇక్కడ కొంతమంది అడ్జస్ట్ అవ్వాలా, అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఇంకేం చేస్తాం, కూర్చున్నాము. అక్కడ మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం వెళ్దామని. ఈ లోపల మా ఫోటో సెక్షన్ దిగింది. ట్రాక్ పైన కావాలంట. సో తీసామన్నమాట. నాకన్నా మా పాప బాగా ఎంజాయ్ చేస్తుంది బైక్ టిప్స్. సో అవి మాకు కూడా ఇప్పుడు తిరగాలి. సో అందుకని వచ్చాయి. మాకు ఇప్పుడు ఎక్కదాం అనుకోని మేము నెక్స్ట్ ట్రిప్ కూడా వచ్చేసింది. మేము ఇప్పుడు ఒకసారి స్టార్టింగ్లో అందరూ పోటీ పడుతున్నారు కదా బ్యాక్ సైడ్. ఇప్పుడు వచ్చేసింది టాయ్ ట్రైన్ రెడీ అయిపోయింది. స్టార్టింగ్లో వచ్చేసాం. సో వచ్చేసి ఇక్కడ మా వైఫ్ కూర్చుంది. సో ఈ లోపల మా బాబుతో తీసుకున్నాము వీడియోలో. బాబుని తీసుకెళ్ళాలి ఇంటికి ముందరికి. దానికి భయము, కానీ రెడీ అయ్యింది. ఫోటోకైతే ఫోటో తీసుకున్నాం. టకటక వెళ్ళిపోతా ఉన్నాను. కెమెరాలోనే తీసుకోవచ్చు, వీడియోలోనే క్యాప్చర్ చేయొచ్చు అన్నమాట ఫోటో. వెనకాల ట్రైన్లో బ్యాక్ సైడ్, ట్రైన్ బ్యాక్ సైడ్, ఇంజిన్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట. మా బాబు ఫోటో ఫుల్ ఎక్సైట్మెంట్. కానీ ఎక్సైట్మెంట్ ఎంతసేపు ఉంటుందో తెలియదు. కానీ ఎక్కువ టైం లేదు, జస్ట్ ఒక 10 minutes మనకు ఇది ఓవరాల్గా తిరుగుతుంది. 10 minutes పడుతుంది రౌండ్ వేసుకోవడానికి. ఆ రౌండ్లో ఇది కొంచెం మనకు కొన్ని కనిపిస్తాయి అనమాట. అదిగో అది నేను ఫైనల్గా వీడియోలో కనిపించాను. అక్కడ కూర్చోవాలంట, నేను ఇక్కడ కూర్చోవాలంట. మా పాప గొడవ చేస్తుంది. టన్నల్ లాగా, టన్నల్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇక్కడే ఇది ట్రైన్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తే ఇవన్నీ ఉంటాయన్నమాట. బ్రేక్ డ్యాన్స్, ఎగ్జిబిషన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా టైం పాస్ చేయొచ్చు. 1 day అయితే సరిపోదు, 2.5 day అలా అయితే అన్నీ చూడొచ్చు. ట్రైన్ రైట్ సైడ్ వరకు ఫ్రీగా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 50 members పైన పడతారు ఒక ట్రిప్కి. ఇవన్నీ ఎగ్జిబిషన్ ఐటమ్స్. ఇక్కడ ఫుడ్ అంటూ ఏం లేవు, ఎక్కువ కూల్ డ్రింక్స్ అండ్ బాదం పాలు అవి ఉన్నాయి ఐటమ్స్. ఐస్ క్రీమ్స్ అవి ఉన్నాయి. ఇక్కడికి నేను తీసుకున్నాను అనమాట. సో ఇది ట్రైన్ ఫ్రంట్ వ్యూ చూడాలంటే అందుకని ఈ వ్యూ తీసాను. ఫ్రంట్ వ్యూ చాలా బాగుంటుంది టర్నింగ్ తిరిగేటప్పుడు ట్రైన్. సో నేను ట్రైన్ ట్రావెల్ చేసేటప్పుడు అది బాగా ఇష్టం నాకు. అందుకని నేను చేశాను. కానీ
బయట ఇలాంటివి చేయాలంటే కష్టం, కొంచెం రిస్క్. ఇక్కడ రిస్క్ లేదు కాబట్టి ట్రై చేశాను. ఇక్కడ చాలా ఉన్నాయి, వాళ్ళ స్కూల్స్ అని ఇక కానీ కాదు చాలా ఉన్నాయి దీన్ని తిరగడానికి. అది టైం పడుతుంది తిరగడానికి. ట్రైన్ సో ఇది ముందు పోగి స్టార్టింగ్ పోగి ఇక్కడ ఇదంతా తిరగచ్చు, ఫుల్గా ఉంది తిరగడానికి. బోటింగ్ అనుకుంటా, బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ ప్లేస్ అనమాట ఇది. బోటింగ్ ఇక్కడ నుంచి బోటింగ్ వస్తుంది అనుకుంటారు. అక్కడ కనిపిస్తుంది లోపలికి వెళ్ళి అక్కడ రౌండ్ వేసుకుని వస్తుంది బోటింగ్. సో ఆడ టెంట్ లాగా కనిపిస్తున్నాయి కదా, అది ప్లేస్ బోటింగ్ ప్లేస్, ఆన్ బోటింగ్ ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్తే మనం అక్కడ బోటింగ్ కావచ్చు. అడల్ట్కి రూపీస్, చైల్డ్కి 10 రూపీస్ పడుతుంది. దీని తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళాలనుకుంటాము, కానీ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది బోటింగ్. సో ఇట్లా అక్కడ చూసారు బోటింగ్ అవుతుంది, అదే బోటింగ్ పాయింట్. బోటింగ్కి క్యూ చాలా ఉన్నట్టున్నాయి, 1 అవర్ పైన పట్టింది మాకు. అక్కడికి వెళ్తే ఎంత టైం పడుతుంది. సో ఇక్కడ ట్రైన్ చూసారా, టనల్ ఎఫెక్ట్ ఇచ్చారు మనకు. టనల్ ఎఫెక్ట్ ఈ ట్రైన్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది ఆల్మోస్ట్. అందరూ అరిచారు ఇక్కడ జనాలు ఒక్కసారిగా, చిన్నపిల్లలు అయిపోయారు. అక్కడ చూసారా, అవే విజయమాల్య టవర్స్. అది మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను కొంచెం క్లారిటీగా, క్లారిటీ కనిపిస్తాను. ఎంత పార్కింగ్, ఫుల్ పార్కింగ్, కార్కి అన్నిటికీ లోపల బైక్స్కి లోపల పెట్టుకోవచ్చు, లేకపోతే కొంచెం బయట పెట్టుకోవచ్చు. ఎక్కువ కార్లలోనే వస్తున్నారు ఫ్యామిలీస్ కదా, ఎక్కువ మంది వస్తున్నారు. అదంతా కిడ్స్ ఏరియా, కిడ్స్కి ఎక్కువ ఉన్నాయి. కానీ మేము పోయిన రోజు ఏంటంటే అంతా పెయింటింగ్స్ అండ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, అందువల్ల కిడ్స్ ఏరియాలో లోపల ఆడుకోవచ్చు. బట్ ఇవన్నీ యాక్టివిటీస్ అయితే చేయొచ్చు, యాక్టివిటీస్ కనెక్టివ్ ఉన్నాయి. కానీ కిడ్స్ ఏరియాలో ఆల్ బాగా ఉంటారు. సో నెక్స్ట్ ఎంజాయ్ వెళ్ళచ్చు. జీవి కాకుండా కిడ్స్ ఏరియా అనమాట, ఫుల్గా మా బాబు చాలా ట్రై చేసింది కానీ వాళ్ళు వదలలేదు, ఆపేసారు. ఈ డయాగ్రామ్ వల్ల వేశారు. స్లైడ్స్ అన్నీ ఉన్నాయి, స్లైడ్స్ ఉన్నాయి, స్వింగ్స్ ఉన్నాయి, స్వింగ్ చైర్స్ చాలా ఉన్నాయి. కిడ్స్ ఇవన్నీ ఉన్నాయి. పెయింట్స్ వేసి అండ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, అందువల్ల ఎవరిని పిల్లలు అలో చేయలేదు. అందుకని ఇంత ఖాళీ జరుగుతుంది, అంతా పిల్లలు ఉండేవాళ్ళు. క్రికెట్ ఆడడానికి క్రికెట్ కాలేజ్ ఆడుకోవచ్చు. సో మా ట్రైన్ జర్నీ అయిపోయింది. ఇక్కడికి 1 అవర్ వెయిట్ చేస్తే ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేసాం. 10 minutes ఆల్మోస్ట్ మ్యాక్సిమం అయిపోతుంది. ట్రైన్ కంప్లీట్ అవుతుంది. ఇంజన్ ఉంది ఇక్కడ, ఓల్డ్ ఇంజన్ అనుకుంటా ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ బ్యాచ్ చూసారు 1 అవర్ పడుతుంది. ఆల్రెడీ ఇంకో బ్యాచ్ ఇక్కడ వెయిట్ చేస్తాం. జనాలు అంతా హాలిడేస్ పెట్టారు. ఆల్రెడీ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. సో దాని ఎఫెక్ట్ అనుకుంటాను. మన సండే ఇప్పుడు ఫుల్గానే ఉంటుంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లలు ఇలాంటి వాటికి ప్రిఫర్ చేస్తారు. చూసి చిన్నగా సో ఇది చేస్తాను. 1 అవర్ వెయిట్ చేస్తే బాగానే ఉంది. 1 అవర్ వెయిట్ చేస్తే మా వైఫ్ చూస్తారా, 1 అవర్ వెయిట్ చేస్తే 10 minutes కూడా లేదు, 8 minutes మా బట్టది. సో ఇక్కడ మన ఫుడ్ కావాలంటే దారిలో ఉంది ఫుడ్.
ఇక్కడ ఇక్కడ ఉంది హోటల్ ఒకటి ఉంది లోపల, అది కూడా బోటింగ్కి వెళ్ళే ప్లేస్లో ఉంది. డిజేబుల్ చైల్డ్ కూడా కొంచెం సపరేట్గా గేమ్స్ సపరేట్గా యాడ్ చేస్తున్నారు, అవి సపరేట్గా ఉన్నాయి. ఇది అది బోటింగ్ ఎంట్రీ ఇట్లా వెళ్ళాలన్నమాట. మధ్యలో బ్రిడ్జ్ ఉన్నది, సో ఆ బ్రిడ్జ్కి కింద తాడులతో కట్టేసి ఎంత ఉంది. సో నేను ఇక్కడ ఆ బ్రిడ్జ్ ఉంది చూసారా, ఇక్కడ అది ఊగుతుందన్నమాట, జంప్ అవుతా ఉంది. సో మా పాపను బెదిరిద్దామని చెప్పి నేను ఊపాను. సో ఊపేతలకి ఆ ఆంటీ ఉంది కదా భయపడి అన్నది. నేను ఊపానా బోటింగ్కి వెళ్తాను. అయ్యూ అంట. फोटो తీసుకో अपना फोटो दे फोटो చిన్నరా సో అక్కడ ఫోటో తీసుకున్నానికి వెళ్ళాము, కానీ ఏంటంటే మనకన్నా ముందు వేరే వాళ్ళు ఆక్యుపై చేశారు. సో మళ్ళీ వస్తాంలే కదా అని స్టార్ట్ అయిపోయాం మళ్ళీ అక్కడి నుంచి. ఇక్కడ ఎంత టైం పడుతుందో? అది ఓపుతున్నాడు ఆయన కావాలని, ఆ ఎఫెక్ట్ కోసం, ఎఫెక్ట్ కోసం. అందుకే కదా అయ్యలే. ఇదిగో అక్కడ చూడు యూబీ టవర్స్. నువ్వు వెళ్ళింది అక్కడికి, ఇది విజయ్ మాల్యా హౌస్ పైన కదా, ఇదే విజయ్. నేను చెప్తానండి, చెప్పు చూసి చెప్పు చెల్లే. అది ఏమనుకున్నారో విజయ్ మాల్యా హౌస్ వెళ్ళిపోయినాడు. నాకు తెలుసు, అదే మీకు తెలుసుంటే కింద కామెంట్ ఏదో ఒకటి చేయండి. అదే యాక్చువల్గా దానికి ఎంట్రన్స్ కూడా కొన్ని టైంలో ఉంది యూబీ హౌస్కి పైకి వెళ్ళేదానికి. యూబీ హౌస్కి పోవాలా మనం, ఇది దానికి పర్టికులర్ టైమ్స్లో బాత్రూమ్ కూడా టాయిలెట్ చూడు. హలో పడ్డామంటే ఇంకలా దిగు ఆడ చూడు. స్వామి అక్కడ ఫోటో తీసుకో చూడు డైనోస్. ఇది విజయమాల హౌస్. సో ఇక్కడ చూస్తే ఫుల్ క్రౌడ్ ఉంది. 1 అవర్ 1.5 అవర్ పట్టేలా ఉంది. ఇక్కడ 3 బోట్స్ ఉన్నాయి వెళ్ళడానికి. వెళ్తున్నాం, చూద్దాం వీలైతే వెళ్దాము, లేదంటే డ్రాప్ అయిపోదాం. ఇప్పటికే ఆల్రెడీ 5 అయిపోయింది టైము, 6:30 క్లోజ్. మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలంటే మనకు ఒక 1 అవర్ పడుతుంది. సో మనం చాలా ఎండ్కి వచ్చాం అనమాట. సో ఇక్కడ స్టార్టింగ్లోంచే రావచ్చు. 3 గేట్స్ ఉన్నాయన్నమాట, 3-4 గేట్స్. సో మేము డిఫరెంట్ గేట్ నుంచి వచ్చాం కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. బైక్ అక్కడ ఉంది మాది, అందుకని చూసుకొని వీలైతే వెళ్దాము, లేదంటే లేదని చెప్పేసి అక్కడ వెళ్తా ఉన్నాము. సో వెళ్ళాము, టికెట్ ప్రైస్ అన్నీ కనుక్కున్నాము. 30 రూపీస్ అడల్ట్, 10 రూపీస్ చిల్డ్రన్కి. కానీ ఏంటంటే అక్కడ 1 అవర్ 1.5 అవర్ పైన పడుతుంది అని చెప్పారు. సో ఇంకా డ్రాప్ అయిపోయాము. ఆల్రెడీ మేము బోట్స్ చాలా ఎక్కాము, మా హోమ్ టౌన్ దగ్గరలో ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళాము ఆల్రెడీ. సో ఎందుకులే అని డ్రాప్ అయిపోయాము. సో ఫోటో సెక్షన్ తీసుకున్నామని జస్ట్ ఇలా వచ్చి ఫొటోస్ తీసుకుంటా ఉన్నాము. సో ఇక్కడ చూసారా బోటింగ్ ఇక్కడ డ్రాప్ అవుతుంది. బోట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మన వాళ్ళు మంచి ఎఫెక్ట్ ఇవ్వడానికి బోట్ని ఎలా ఊపుతున్నాడు. బోట్ ఇందాక మన ట్రైన్లో వచ్చిన చూసాం కదా బ్రిడ్జ్, అదే బ్రిడ్జ్ అది. మా వైఫ్కి అని చెప్పి విజయమాల హౌస్ మీద ఉంది, కానీ చాలా బాగుంటుందంట అక్కడికి వెళ్తే చూడడానికి.
సో తిరుక్కొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము లోపల పిల్ల పాపంతో ఆడుకుందామని. సో మా ఈ లోపల యూనికాన్ కొనింది 100 రూపీస్. అది ఎంతసేపు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేదాకా ఉంటుందో ఉండదో తెలియదు. కానీ అది ఇంటికి వచ్చే లోపల మళ్ళీ పోయింది. అక్కడ బండ ఉందంట, కొండ. ఆ కొండ మీదకి వెళ్ళాలని ఇప్పుడు స్టార్ట్ చేశారు. అక్కడ తినమంటే తినలేదు, జ్యూస్ తాగేసింది, కామ్గా అయిపోయింది. ఆకలి 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 అంటుంది మా బొడ్డుది. నాకు గడ్డి తినన్నాను. మా వైఫ్ బయటకి వెళ్ళాలి, పిల్లలతో వస్తే ఇది తినమన్నప్పుడు తింటూ బయటకు వచ్చినప్పుడు ఏదో కావాలంటా ఉంటారు, ఏమి దొరికినప్పుడు. అప్పటికే అలసిపోయాను ఫుల్గా తిరిగి. ఆల్మోస్ట్ ఈరోజు 13K స్టెప్స్ వేసామన్నమాట, 4 టోటల్గా. మా యాంకి ₹1 దొరికింది. మా యామ లక్ష అయిపోయింది. ₹1 దొరికింది, ఏరుకుంటా అన్న రూపాయలు కాదు. ఇక్కడికి వచ్చి కూడా ఫోన్లో చూసుకుంటాను. అంటే నేను కూడా ఫోన్లో చేస్తున్నాను అనుకో. కాకి ఒక రోజు తీసుకొచ్చి వదిలే అబ్బా మీ వాళ్ళని ఎడకి. ఆ రోజా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉండమని నొక్కోమని చెప్తా, తాతయ్య నేను కూర్చొని నొక్కుకోమని చెప్తా. ఎక్కుపోతా కొండెక్కు, పట్టుకొని ఎక్కువ పదా, ఇది పట్టుకొని ఎక్కుతుంది లేకపోతే. నువ్వు అట్లా చేయబోలే, నువ్వు మామూలుగా ఎక్కువ చాలు. ఇంకో చిన్నపిల్ల ఆడుకుంటుంది, కొనింది ఆమె, ఆడుకునేది ఏమి మొక్కలు చెప్పి వెళ్తున్నావు ఎక్కి. ఏమే వేసుకో, చెప్పులు వేసుకో, ఏం కాదు, చెప్పులు వేసుకో. గుచ్చుకుంటే రాళ్ళు. తీసా, ఆడ నుంచి తీసాగా. క్లాత్ అనిపిస్తుంది.